నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు వెన్నెల బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ అహంకారాన్ని అణిచివేయాలన్న తరుణ్ చుగ్ 8 ఏళ్లుగా తెలంగాణకు సీఎం చేసిందేమీ లేదని మండిపాటు దేవుళ్లపై ప్రమాణాలు చేస్తే సమస్యల పరిష్కారం కావన్న కేటీఆర్ ప్రజలకు దొంగెవరో తెలుసని వెల్లడి రాష్ట్రంలో 16 మంది మంత్రులు ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుంటున్నారు బీజేపీ ప్రభుత్వం రాగానే వీరికి డ్రగ్స్ టెస్ట్ చేస్తామన్న బండి సంజయ్ వికారాబాద్ లో టీఆర్ఎస్ బీజేపీ మాటల యుద్ధం తాండూరు ఎమ్మెల్యేను అడ్డుకున్నట్టు టీఆర్ఎస్ సవాల్ పోలీసుల కస్టడీకి డీఏవీ స్కూల్ నిందితులు 4 రోజుల పాటు విచారించనున్న పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే మునుగోడు ప్రజలు తమ ఓటుతో కేసీఆర్ అహంకారాన్ని అణిచివేయాలని బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని మండిపడ్డారు మునుగోడు ప్రజలు బీజేపీకి ఓటేసి కేసీఆర్ అహంకారాన్ని దించాలని కోరారు ఇక మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు 8 ఏళ్లుగా తెలంగాణలో కేసీఆర్ చేసిందేమీ లేదని తరుణ్ చుగ్ అన్నారు బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు బీజేపీ అభ్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిని ఓటర్లు పోల్చి చూడాలని కోరారు दलित पिछड़े विद्यार्थी सरकारी नौकर सब त्राहिमाम कर रहे हैं तेलंगाना के किसी भी कोने में चले जाइए जनता त्राहिमाम कर रही है और भगवान से प्रार्थना कर रही है कि कब समय आए बाय बाय टाटा केसीआर कह के केसीआर सरकार से मुक्ति मिले मुनुगुडु का चुनाव एक ट्रेलर है और मुनुगुडु की जनता को भी मालूम है कि इस चुनाव के माध्यम से वो केसीआर के अहंकार के खिलाफ केसीआर की तानाशाही के खिलाफ केसीआर के भ्रष्टाचार के खिलाफ केसीआर के परिवारवाद के खिलाफ वोट करने जा रहे हैं एक तरफ बंगारू तेलंगाना का सपना लेकर नरेंद्र मोदी जी का आशीर्वाद लेकर बंडी संजय जी के नेतृत्व में भारतीय जनता पार्टी के कैंडिडेट राजगोपाल रेड्डी यहां खड़े हैं जिनका सपना है मोदी जी का सपना डबल इंजन की सरकार मोदी जी का सपना बंगारू तेलंगाना और दूसरी तरफ केसीआर की लीडरशिप में एक परिवार का कुटुंब यहां बैठा है और वो कुटुंब का कैंडिडेट प्रभाकर रेड्डी है प्रभाकर रेड्डी जी का किरदार దేవుళ్లపై ప్రమాణాలు చేస్తే సమస్యల పరిష్కారం కావు అని మంత్రి కేటీఆర్ అన్నారు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దొంగ ఎవరో దొరెవరో ప్రజలకు తెలుస్తుందని చెప్పారు ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని అందుకే తమ పార్టీ కార్యకర్తలను ఈ విషయంపై మాట్లాడొద్దని సూచించారని మంత్రి తెలిపారు తాను కూడా మాట్లాడబోనని మాట్లాడితే దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయని చెప్పారు సంజయ్ గారిని కోరుతా ఉన్నా యాదాద్రి టెంపుల్ అథారిటీస్ ని కూడా కోరుతా ఉన్నా అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో అక్కడ దేవుణ్ణి తాకడం అంటే అది పాపం దయచేసి ఆ సంప్రోక్షణ ఏదైనా చేయాల్సి ఉంటే కూడా చేయాలని చెప్పి వేద పండితులను కోరుతా ఉన్నా ఎందుకంటే గుజరాత్ వల్ల చెప్పులు మోసే కర్మ వీళ్ళకు ఉండవచ్చు కానీ మళ్ళీ వీళ్ళు వచ్చి దేవుడిని తాకితే దేవుడు కూడా అపవిత్రమవుతాడు మలినమవుతాడు కాబట్టి ఆ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి కాబట్టి సంప్రోక్షణ చేసి ఇట్లాంటి పాపాలకు కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి నేను బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నా యాదాద్రి టెంపుల్ అథారిటీస్ ని కూడా కోరుతా ఉన్నా అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో అక్కడ దేవుడిని తాకడం అంటే అది పాపం దయచేసి ఆ సంప్రోక్షణ ఏదైనా చేయాల్సి ఉంటే కూడా చేయాలని చెప్పి వేద పండితులను కోరుతా ఉన్నా ఎందుకంటే గుజరాత్ వల్ల చెప్పులు మోసే కర్మ వీళ్ళకు ఉండవచ్చు కానీ మళ్ళీ వీళ్ళు వచ్చి దేవుడిని తాకితే దేవుడు కూడా అపవిత్రమవుతాడు మలినమవుతాడు కాబట్టి ఆ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి కాబట్టి సంప్రోక్షణ చేసి ఇట్లాంటి పాపాలకు కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి నేను బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నా యాదాద్రి టెంపుల్ అథారిటీ రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ సహా 12 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులు డ్రగ్స్ తీసుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వీరందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు టీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు టీఆర్ఎస్ గద్దె దిగాక తెలంగాణ మొత్తాన్ని సంప్రోక్షణ చేస్తామన్నారు కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు లక్ష్మీ నరసింహస్వామి పేరు ఉచ్చరించినందుకు కేసీఆర్ కేటీఆర్ నోరును సంప్రోక్షణ చేయాలన్నారు దేవుని గురించి దేవుని నమ్మని నాయకుడు దేవుని గురించి మాట్లాడే అర్హత లేదు మేము సంప్రోక్షణ చేసి స్టార్ట్ అయితే తెలంగాణలో నువ్వు నీ కుటుంబం పెద్ద మోసగారి కుటుంబం డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మోసం చేసినావు ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేసినావు అగ్రవర్ణాల్లో ప్రజలను మోసం చేసినావు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఈ మోసకారులు తెలంగాణ మొత్తం తిరిగిరు
అందుకే 3 దగ్గర పడ్డది. మీరు గద్దె తెలంగాణ మొత్తం కూడా సంప్రోక్షణ చేస్తాం. మీరు ఎక్కడెక్కడ తిరిగిరో తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం. మోసగాళ్ళు తిరిగినటువంటి ఈ గడ్డ, ఈ పవిత్రమైన గడ్డ తెలంగాణ గడ్డ, ఈ పవిత్రమైన గడ్డను మోసపూరితమైన వాగ్దానం చేసి పేదలు మోసం చేసేందుకు అపవిత్రమైంది. అందుకే ఆ ప్రక్షాళన కోసమే, ఆ సంప్రోక్షణ కోసమే తెలంగాణ ప్రజలు ఎదురుస్తున్నారు. చేస్తాం తప్ప తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం. నువ్వు ఒక్కటి మాత్రం 100 మాడతాం. మేము నోరు హద్దులో పెట్టుకోవాలి. నువ్వు నీ అయ్యా రాజగోపాల్ రెడ్డి గారి నామినేషన్ సందర్భంగా 80% పబ్లిక్ రాకుండా చేశారు. కనీసం వ్యాల నుంచి దిగనీయలే. ట్రాఫిక్ కావాలని ట్రాఫిక్ జామ్ చేశారు. నేను తరుణ్ గారు రావడానికి 2 గంటలు పట్టింది ఇక్కడ లోపల రావడానికి. కావాలని ట్రాఫిక్ జామ్ చేశారు. ప్రజలు రాకుండా చేశారు. ఫుల్ అయిపోయింది, పోకండి, జామ్ అయింది. జామ్ అంటే ఒక భయానక వాతావరణం సృష్టించారు. ఇవాళ 31వ తారీఖు బహిరంగ సభను కూడా ఎట్టి వాళ్ళు ప్రజలు రాకుండా వేయాలి, కొత్త ఆంక్షలు పెట్టాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. మేమేం తక్కువ కాదు. మేమే చేస్తే ఇప్పుడు ప్రతి మండల కేంద్రంలో 20,000 మంది దాదాపు పెద్ద ఎత్తున ప్రతి మండల కేంద్రం 9 బహిరంగ సభల రోజు 31వ తారీఖు నాడు ఈ నియోజకవర్గంలో 9 మండలాల్లో 9 బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా ప్రజలకు మేము ఇచ్చే మెసేజ్, మునుగోడు ప్రజల మధ్య నిండా కేసీఆర్ గులాబీ జెండానే ఉందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తుందన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పనినా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని వేముల తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చౌటుప్పల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. బీజేపీ నాయకులారా ఖబర్దార్ అంటూ టీఆర్ఎస్ నేత గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ వ్యాఖ్యానించారు. గతంలో కోటి రూపాయలకు అమ్ముడుపోయిన వ్యక్తులు మీరు కాదా అంటూ బీజేపీ నేతలను నిలదీశారు. లీగల్ పని అదే తప్పులేదు. పాన్ మసాలా కంపెనీలో నేను కూడా ఎమ్మెల్యే గారు అడిగితే లేదా ఎమ్మెల్యే గారు తమ్ముడు అడిగితే ఈ నందకుమార్ అనే వ్యక్తి చెప్తే నేను కూడా కొంత ఇన్వెస్ట్ చేసిన 5-10 ఎంతో ఇన్వెస్ట్ చేసిన నేను కూడా కాదట్లేదు. కానీ దీని పేరు అడ్డుగా పెట్టుకొని మిగతా అక్రమాలు చేస్తున్న సమాచారం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నాకు లీగల్ అగ్రిమెంట్ లేకుండా నేను దాంట్లో నుండి తప్పుకున్నాను. పార్ట్నర్ కింద నేను అనుకోవట్లేదు, ఆయన లైజనింగ్ చేస్తాడు అంతే. ఎమ్మెల్యే తాండూల కాలువిటనియవా ఎమ్మెల్యే వెనక కూడా పీకయాలరు మీరు అందరు కలిసి మొత్తం బీజేపీ పార్టీ తాండూలు ఉన్న కాన్స్టిట్యూన్సీలో ఉన్న బీజేపీ పార్టీ ఎమ్మెల్యే వెనకే కూడా పీకరని చెప్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి, ఈరోజు ప్రజల గురించి మాట్లాడుతున్న వ్యక్తి, ప్రజా సమస్యలపై పోరాడుతున్న వ్యక్తి. ఈ యొక్క తాండూరు నియోజకవర్గం దాదాపు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరి దాదాపు 2,000 కోట్ల గతంలో మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తాండూరు అభివృద్ధి చేసిన సంగతి తాండూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసు. రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక మరి తాండూరులో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ ద్వారా. ఏం తెచ్చినావు బీజేపీ నుంచి తాండూరుకి? ఏం ఒరగబెట్టినది బీజేపీ పార్టీ తాండూరుకి? ఏం ఒరగబెడతారో చెప్పాలి వాళ్ళు. పట్టుమాని మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎన్నికల్లో దాదాపు 5-6 మంది కౌన్సిలర్లు గెలిచిరు. అది మా నరేందర్ గౌడ్ పుణ్యం. ఆర్థికంగా అన్ని విధాలుగా సాయం చేస్తే ఆ రోజుకి 5-6 మంది గెలిచిరు. ఏడునో రమేష్ ని మున్సిపాలిటీ ఎలక్షన్లో, ఏడునో ఎమ్మెల్యే ఎలక్షన్లో, మహేందర్ రెడ్డికి అమ్ముడు పోయిన వ్యక్తిలో నీ ఒకరివి కాదా? నీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేయాలా? నీ ట్రాన్సాక్షన్ తీసుకొస్తావా? మహేందర్ రెడ్డి అకౌంట్ ద్వారా నీ అకౌంట్ లో కోటి రూపాయలు పడ్డ మాట వాస్తవం కాదా? పార్టీని కాపాడింది పటేల్ రవిశంకర్. బీజేపీ పార్టీని నిజాయితీగా ఎక్కడో ఎన్ఆర్ఐగా వచ్చి తాండూరు నిలబడి పార్టీని సేవ చేసి పార్టీని కాపాడిండ్రు. మున్సిపాలిటీ ఎలక్షన్ లో మా నరేందర్ గౌడ్ కూడా అప్పుడు బీజేపీలో ఉండే ఆయన కలిసి ఆ మున్సిపాలిటీలో కొత్త గొప్ప ఇంత సీట్లు తెచ్చుకుంటారు.
పరువు ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా చేసినటువంటి తీరుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నీ అంతకు నువ్వు ఒప్పుకొని నీకు సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి ఎవరు ప్రలోభ పెట్టారు, ఈ డ్రామాకు తెరలేపింది ఎవరు, ఈ డ్రామాకు ఉసిగొల్పింది ఎవరు అనేటటువంటి విషయాన్ని వ్యక్తపరచకపోతే, బహిర్గతం చేయకపోతే కనుక ఖచ్చితంగా నేను అడ్డుకొని తీరుతాం. తాండూరు నియోజకవర్గంలో అడుగు పెట్టనీయమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మోడీ దగ్గర నుంచి ఈరోజు సామాన్య కార్యకర్త వరకు భారతీయ జనతా పార్టీ అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయ విధానాలను కొనసాగిస్తా ఉంటే ఇది బీజేపీ అమ్ముడు పోతున్న, బీజేపీ కొనుగోలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే ఒకసారి భారతీయ జనతా పార్టీ చరిత్ర. నువ్వా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది, నువ్వా టీఆర్ఎస్ గురించి మాట్లాడేది? నీకు మెడలు పట్టి నీ చెవు పట్టి నీ యొక్క పవి పీకేసి పారేస్తే ఈరోజు ఏడునో ఒక జాగాలో చేరి కాల్లో ఏళ్ళో పట్టుకుని ఏదో పార్టీలో చేరి ఈరోజు మా ఎమ్మెల్యేపై విమర్శించడం ఏడు వరకు సమంజసం. నువ్వు చేసిన దందలు దొంగ దందలు కావా? ఈరోజు 60,000 టన్నుల శుద్ధ వితౌట్ రాయల్టీ కొట్టిన మాట వాస్తవం కాదా? నీపై పెనాల్టీ పడ్డది మాట వాస్తవం కాదా? నువ్వు సంగారెడ్డిలో చేసిన దొంగ మైనింగ్ వాస్తవం కాదా? నువ్వు లిక్కర్ అమ్ముకున్నది వాస్తవం? నేత కార్మికులను టీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి మోసం చేస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే బీజేపీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల అభిప్రాయం మేరకే జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేనేతలపై ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే 5% పన్నును భరించాలన్నారు. శాతం జీఎస్టీ పన్ను అని పదే పదే భారతీయ జనతా పార్టీ మీద ఏదైతే వారు నిందలు మోపుతున్నారో, వాస్తవంగా జీఎస్టీ కౌన్సిల్ అనేది అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఏకగ్రీవంగా తీసుకునే నిర్ణయాలు అమలు చేసేటువంటి సంస్థ. తెలంగాణ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము జీఎస్టీలో 5% పన్నుకు వారు అంగీకరించి సంతకాలు చేసి తీరా ఇవాళ మరి బీజేపీ మీద కేవలం ఓట్ల కోసం నింద వేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ వాస్తవ విషయాలు ఏమిటంటే ఇవాళ ఆ జీఎస్టీ కౌన్సిల్లోనే చేనేత వర్గాలు 40 లక్షల పైగా సంవత్సరానికి టర్నోవర్ ఉన్నటువంటి సంస్థలు వారి ఉత్పత్తి కానీ వ్యాపార దృష్ట్యా వారికి 5% పన్ను విధించేటువంటి ఒక నిర్ణయం అందులో తీసుకుంటే, దానికి తోడు జీఎస్టీ కౌన్సిల్లో ఆయా రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. 40 లక్షల టర్నోవర్ సంవత్సరానికి పెట్టుకుంటారా, లేదా 20 లక్షల నుంచి మొదలుకొని 40 లక్షల లోపల మీరు మీ యొక్క రాష్ట్రాల్లో ఆ యొక్క వర్గాలను జనాభాను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోమని చెప్పి ఆ జీఎస్టీ కేంద్రం ఆ రకంగా వారు నిర్ణయం తీసుకుంటే, దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా 40 లక్షల పై చిలుకు టర్నోవర్కే మొగ్గు చూపి ఆ 40 లక్షల టర్నోవర్ ఉన్న దానిపైనే 5% పన్నుకు వారు ఒప్పుకోవడం జరిగింది. కానీ మన తెలంగాణ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ మరి 20 లక్షల టర్నోవర్ ఉన్నటువంటి ఆ యొక్క వ్యాపారులకు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో నాగుల చవితి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. 3000 జనాభా గల ఈ గ్రామంలో కొన్ని ఏళ్ల క్రితం నాగులమ్మ స్వయంభూగా వెలిసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సమ్మక్క సారలక్కలకు కూతురుగా కొన్నేళ్ల క్రితం నాగులమ్మ స్వయంభూగా వెలిసిన ఈ మహాన్వితకు ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు. గ్రామంలోని పుట్టిన పిల్లలందరికీ నా అక్షరంతో వచ్చేటట్టు నామకరణ చేస్తున్నారు. నాకమ్మ, నాగరాణి, నాగమణి, నాగరాజు, నరేష్, నరసయ్య ఇలా నా అనే అక్షరం వచ్చేటట్టు పేర్లు ఉన్నవాళ్లు గ్రామంలో ఇప్పటికే అనేక మంది ఉన్నారు. ఈ నాగులమ్మ ఆలయానికి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుండి కాకుండా మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. నాగుల చవితిని పురస్కరించుకుని నాగులమ్మ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. పేరు సింగిరెడ్డి శేఖర్ రెడ్డి, మాది గ్రామం నాగులపేట, జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం నాగులపేట. ఈ యొక్క నాగులపేట యొక్క ప్రత్యేకత ఏంటంటే, మా యొక్క నాగులపేట గ్రామంలో స్వయంగా వెలిసిన నాగులమ్మ తల్లి, ఈ యొక్క సమ్మక్క సారలక్క బిడ్డైనటువంటి నాగులమ్మ ఆనాడు ఎక్కడో సమ్మక్క సారక్కలు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ వచ్చి స్వయంగా వెలిసి మా అమ్మవారికి ఇక్కడ వెలిసింది. కాబట్టి ప్రతి సంవత్సరము ఇక్కడ ఒక విగ్రహం కూడా తేలుతూ ఉంటుంది. ప్రతి విగ్రహం తేలిన నాటి నుంచి
దాదాపు ఒక 100 నుంచి 150 విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. ఈ గ్రామం యొక్క ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే సంతానం లేని వారికి సంతానం, ఏదైనా కష్టం ఉన్న వారికి అమ్మవారిని మొక్కుకుంటే ఖచ్చితంగా 100% అమ్మవారి కృపతోటి వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా మాకు ఇక్కడ నాగులమ్మ పేరు వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి ఎంతో మంది నా అనే అక్షరంతో నాగరాజు, నాగమణి, నారాయణ ఈ రకంగా ప్రతి ఇంటిలో ఒకరికి పేరు కూడా ఉండడం జరుగుతుంది నా అనే అక్షరంతో. ఆ అమ్మవారి యొక్క దయతోటి మా నాగులపేట గ్రామం ఎంతో సిరి సంపదలతో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతుంది. నాగులమ్మ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారిని మొక్కుకుంటే ఖచ్చితంగా 100% వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఇక్కడ శివాలయము, నవనాగులు అనే ఎన్నో రకాల దేవాలయాలు కూడా డెవలప్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ పక్కనే ప్రవహిస్తుంది ఒక మన మామూలుగా చిన్న వాగు అని ఒక కోనేరు లాగా ఇక్కడ ప్రవహిస్తుంది. దాని భక్తులు వాటర్ కూడా చల్లుకుంటే ఎంతో ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా మా యొక్క నాగులమ్మ జాతరని కూడా చేనేత మీద విధించిన జీఎస్టీని తొలగించేందుకు కృషి చేయాలని సినీ నటి పూనం కౌర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహిస్తున్న జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా చేనేత సమస్యలపై రాహుల్ గాంధీకి వినతి పత్రం అందించారు. ఎన్నికలు వచ్చినప్పుడే చేనేత కార్మికులు జీఎస్టీ గుర్తొస్తాయని ఆరోపించారు. తొలగించాలని మేము క్యాంపెయిన్ 8 months 9 months నుంచి చేస్తున్నాం. దాని ప్రకారం మా వీవర్స్ ఏం రిక్వెస్ట్ చేశారంటే రాహుల్ గారు వచ్చినప్పుడు మనం ఆయన మెమోరాండం మీద సిగ్నేచర్స్ తీసుకోవాలి అని అనుకున్నాం. ఎందుకంటే ఈ మెమోరాండం మీద 66 సిగ్నేచర్స్ ఫ్రమ్ 11 డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఈరోజు సైన్ చేశారు. అంటే చేనేత ఓన్లీ జీఎస్టీ కాకుండా అది మన సాంప్రదాయం, అది మన కల్చర్, అది మన ఫార్మర్స్ తర్వాత చాలా ఎక్కువ సూసైడ్స్ వీవర్స్ కమ్యూనిటీలో షూర్ ఎవ్రీబడి నోస్ అబౌట్. సో వాళ్ళ ఇష్యూస్ డిస్కషన్ చేయడానికి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగిత్యాల జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె నిజాం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మహాధర్నా నిర్వహించారు. వెంటనే ఫ్యాక్టరీని రీఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హామీ ఇచ్చి ఇప్పటికీ ఎన్ని 100 రోజులు గడిచాయంటూ షర్మిల ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నేతలకు మాట మీద నిలబడే తత్వం లేదన్నారు. హామీలిచ్చి అమలు చేయడం లేదంటూ ఫైర్ అయ్యారు. ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తామని మొత్తానికే మూసేశారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరుకు రైతుల ఐక్యత అన్న, మీరు కూడా చెరుకు రైతు గట్టిగా నిలబడండి. మీరు గట్టిగా నిలబడండి, గట్టిగా పోరాటం చేయండి. ఈ ఫ్యాక్టరీలు నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరుచుకోవాలి. నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరిచేంత వరకు మీ ఆందోళన బంద్ పెట్టకండి. ఇది సాధ్యం. ఇప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు 49% స్టేక్ ఉంది దీంట్లో. ప్రభుత్వం గట్టిగా అనుకుంటే దీన్ని కాదు అనే హక్కు ఎవ్వరికీ లేదు. ఇది ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఇది మొత్తం ఒకవేళ ప్రైవేటైజ్ అయిపోయి ఉంటే మనకు హక్కు లేదనొచ్చు, లీగల్ గా వాళ్ళకి రైట్ ఉందనొచ్చు. కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వానికి 49% స్టేక్ ఉంది. ప్రభుత్వానికి ఉంది అంటే మీకుంది. 49% స్టేక్ తెలంగాణ ప్రజలకు ఉంది. ఇది ఎందుకు తెరుచుకోదో చూద్దాం. మీరందరూ గట్టిగా పోరాడండి. మేము కూడా మీ పక్షాన పోరాటం చేస్తాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ తెరుచుకోవాలి. చెరుకు వ్యవసాయానికి మళ్ళీ పూర్వ వైభవం రావాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ ను డిమాండ్ చేస్తుంది. మీకు నిజంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని బీసీ బాలుర సంక్షేమ గురుకుల పాఠశాలలో మౌలిక వస్తువులు లేకపోవడం ఒక ఎత్తైతే సరైన పద్ధతి ప్రకారం పోషకాహారం అందించకపోవడం మరొక సమస్యగా మారింది. మెనూ బోర్డు అలంకారప్రాయంగా మారింది. కాంట్రాక్టర్ ఏది పెడితే అది విద్యార్థులు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్ మెనూ ప్రకారం కాకుండా తనకు నచ్చిన విధంగా పోషకాలు లేని ఆహారం విద్యార్థులకు అందిస్తున్నారు. ఇన్ని సమస్యలతో విద్యార్థులు మెరుగైన విద్యను పొందగలరా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారించి పోషకాహారంతో పాటు మౌలిక వస్తువులు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నా పేరు గోకినపల్లి ప్రభాకర్, సిపిఎంఎల్ ప్రజాపంబ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుని, అశ్వారావుపేట మండలంలో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సమస్యలు అనేక ఉన్నాయి.
అందులో భాగంగానే ప్రభుత్వం చాలా ఆర్భాటంగా ఏర్పాటు చేసినటువంటి గురుకులాలు మన దగ్గర ఉన్నాయి. బీసీ గురుకులం అని చెప్పి, మైనారిటీ గురుకులం అని చెప్పేసి, అట్లాగే ఎస్టీ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రభుత్వ స్థలాలు, పాత హాస్టల్స్ అనేకం అశ్వపేట టౌన్లో ఉన్నాయి. వాటిని డెవలప్ చేసి ఆ గురుకులాలు అనేది అక్కడ బోధిస్తే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే విద్యార్థులు కూడా సౌకర్యవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని ఇరుకైనటువంటి బిల్డింగులలో, అప్స్టేర్ బిల్డింగులలో కిరాయికి తీసుకొని ఆ పిల్లల్ని అక్కడ మొత్తం మన గేదెల్ని కుక్కినట్టు లేకుంటే సరుకులను కుక్కినట్టు కుక్కేసి అందులో చదువు చెప్పడం కానీ, భోజనాలు కానీ, స్నానాలు కానీ, మంచి కానీ, చెడు కానీ అన్నీ అందులో ఇరుకైనటువంటి గదులలో పెట్టి బంధించడం అంటే మనం విద్యా వికాసం కోరుకునేటటువంటి చంచల్గూడ జైలు నుండి బంజారాహిల్స్ టీఏవీ పాఠశాల నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. 4 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో అరెస్టైన ప్రిన్సిపల్ డ్రైవర్ రజనీ కుమార్, ప్రిన్సిపల్ మాధవిలను పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ నిన్న నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ జోడో యాత్ర 4వ రోజు కొనసాగుతుంది. ప్రతిరోజు భోజన విరామంలో రాష్ట్ర జిల్లా ప్రజల సమస్యలపై పలువురితో రాహుల్ గాంధీ భేటీ అవుతున్నారు. అందులో భాగంగానే మహబూబ్ నగర్ పట్టణ సమీపంలో యనుగొండ వద్ద ఏర్పాటు చేసిన లంచ్ క్యాంప్ వద్ద ప్రధానంగా 3 అంశాలపై చర్చించారు. ఈ రోజు చర్చించిన అంశాలేంటి అనే దానిపై కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్తో మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర 4వ రోజు కొనసాగుతుంది. అయితే ప్రతిరోజు లాగే రాహుల్ గాంధీ భోజన విరామ సమయంలో 3 అంశాల మీద ప్రధానంగా చర్చించారు. ఆ అంశాలు ఏంటివి, ఏమేమి చర్చించారు, ఏ అంశాలపై చర్చించారు, మనం ఇక్కడ కాంగ్రెస్ నేత మధు యాష్కి గారు ఉన్నారు, వారిని అడిగి సార్ ఏ అంశాల మీద. ఇవాళ ముఖ్యంగా పాలమూరు అధ్యయన వేదిక తరఫున ప్రొఫెసర్ అరగోపాల్ గారు, రాఘవాచార్యులు గారు, మిగతా వాళ్ళ టీం రావడం జరిగినది. మహబూబ్ నగర్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్టిక్. ఇది కృష్ణా నది ఇక్కడ పారుతూ ఉంటుంది. పుష్కలంగా నీళ్లున్నా కూడా ఈ జిల్లా మొత్తం వెనుకబడి ఉన్నది. కాంగ్రెస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగింది. అది 37,000 కోట్లది ఉంటే వాళ్ళు ఇప్పుడు 57 ఇంకా 1,00,000 కోట్ల పైన అంటూ ఉన్నారు. ఈ జిల్లాని వలసవాదుల జిల్లాగా ఉంటుండే, వలసలకు వెళ్ళే ఇక్కడి నుంచి ప్రజలంతా కూడా సమగ్ర అభివృద్ధి కొరకు ఈ తెలంగాణ అధ్యయన వేదిక, పాలమూరు అధ్యయన వేదిక ఉందో వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసిన వాళ్ళు ప్రొఫెసర్ గోపాల్ లాంటి వాళ్ళు గిట వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎన్నికై ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చినాక మహబూబ్నగర్ జిల్లాని దత్తత తీసుకుంటా అని చెప్పి దగా చేసిన చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక కూడా ఈ జిల్లాని చిన్నచూపు చూస్తూ వెనక నెట్టి వేయడం జరిగింది. రెండవ అంశం ఎడ్యుకేషన్ పైన. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుని రేపు కాంగ్రెస్ అధికారానికి వచ్చినప్పుడు తప్పకుండా పూర్తి చేస్తానికి చర్య తీసుకోవడం చెప్పడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాని ప్రత్యేక అభివృద్ధి చెందడంలో కూడా కాంగ్రెస్ పార్టీ రేపు ఏర్పడే ప్రభుత్వం కీలక చర్య తీసుకుంటుంది. అదే కాకుండా ఓవరాల్ ఎడ్యుకేషన్ పాలసీ పైన వాళ్ళు చర్చించడం జరిగింది. ప్రైవేటు విద్యని ప్రోత్సహిస్తూ, ప్రైవేటు కాలేజెస్, యూనివర్సిటీని ఎంకరేజ్ చేస్తూ, ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తూ, ఫీజు రియంబర్స్మెంట్ కట్టకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకి, నిరుపేదలైన ధనిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులకు కూడా ఎంతో అవకాశం కలిగిస్తూ ఉండేది చదువుతోటి. ఇవాళ తెలంగాణ వచ్చినాక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అంటూ అన్నిస్ట్లో నష్టం చేస్తూ ఉంచుతున్నది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ప్రభుత్వం యొక్క బాధ్యత ఉండాలి. విద్య పైన ప్రభుత్వం పూర్తి ఖర్చుతో స్పెండ్ చేయాలి. తెలంగాణ రాకముందు అగ్రభాగానున్న విద్య విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇవాళ 22వ స్థాయికి దిగజారిపోయింది. బడ్జెట్ అలొకేషన్స్ కూడా 10% నుంచి 6% తగ్గించడం జరిగింది. ఈ విధంగా పూర్తిగా నష్టం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం అట్టడుగు వర్గాలకి చదువు లేకుండా చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ రేపు అధికారానికి వచ్చినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పటిష్ట అమలు చేయడమే కాకుండా ప్రభుత్వ పరంగా పాఠశాలలన్నీ కూడా పటిష్టమైన అన్ని వసతులతో ఏర్పాటు చేసి విద్యని అత్యంత నిరుపేద వర్గాలకు అందించేటట్టు బాధ్యత తీసుకుంటుంది.
అదొకటే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ తోటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ పక్కన పెడుతూ అది అమలు చేయడంతో కూడా మూతబట్ట కాళ్ళు తెరుచుకొని ఇంకెక్కువ మంది పిల్లలకు అవకాశాలు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక విద్య పైన తక్కువ ఖర్చు పెట్టడమే కాకుండా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్ని కులవృత్తులకు పరిమితం చేస్తూ పరిశ్రమ కొనసాగించాలనుకుంటున్నారు. కులవృత్తుల కన్నా విద్యను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలకి చదువు చెప్పించగలిగితే మంచి ఉద్యోగాలు ఉంటే భవిష్యత్తు ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు చర్య తీసుకుంటుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇది రాహుల్ గాంధీ చర్చించిన 3 అంశాలపై మధ్యవాసికి వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్నగర్. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్క కార్యకర్త టీఆర్ఎస్ గెలుపు కృషి చేయాలన్నారు మంత్రి తలసాని. ఇక సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశంలో ఎవరు కూడా ప్రవేశపెట్టలేదని తెలిపారు. టీఆర్ఎస్ విజయంతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని తలసాని పేర్కొన్నారు. మరి ఒకసారి సాయంత్రం తర్వాత అందరూ వెళ్ళిపోతుంది, ఉండేది దాని మీరే. కాబట్టి మీ మీద బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం పార్టీకి ఉంది. మరి ఏదైనా కానీ మన కార్యకర్తలు, నాయకులే మన బలం. కాబట్టి మీరు ధైర్యంగా చేసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే మన కుటుంబంలో అధికారం ఉంది మనది. పార్టీలోకి వస్తా అంటే కాంట్రాక్ట్ ఇచ్చిన ఆయన మన కాంట్రాక్ట్ మనకు వస్తుందా, మన కుటుంబానికి వస్తుందా? కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు చెప్పిన ఏ హామీ కూడా మహబూబ్ నగర్ కు నెరవేర్చలేదని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు ముందుకు పోవడం లేదన్నారు. ఇంత మాటలు మాట్లాడిన మీలో చాలా మందికి తెలుసు. కేసీఆర్ ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉండి ఎన్నెన్ని మాటలు మాట్లాడిండు, ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని ఎట్లా సస్యశామనం చేస్తాడు అన్ని. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు ముందుకు పోవడం లేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు పోతలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన అన్ని ఇరిగేషన్ స్కీమ్స్ కూడా బ్యాలెన్స్ వర్క్, మిగిలిపోయిన వర్క్స్ కూడా పూర్తి చేయని దుస్థితి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి కేసీఆర్ వల్లనే ఆ యొక్క దుస్థితి పట్టింది. ఇది చాలా దురదృష్టకరం. ప్రొఫెసర్ హరగోపాల్ ఇతరులు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. మీరు మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి. ఇన్ని మాటలు మాట్లాడిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్టు హోదాకి కనీసం అప్లికేషన్ కూడా పెట్టలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ వర్క్స్ అయిపోయినాయి, వర్క్స్ ముందుకు పోయే పరిస్థితి లేదు. నవంబర్ 1న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు చేరుకుంటుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. రాహుల్ యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ లో రాహుల్ యాత్రకు సంబంధించిన వివరాలను అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. నవంబర్ 1వ తేదీ ఉదయం శంషాబాద్ నుంచి ఆరంకర్ వరకు రాహుల్ పాదయాత్ర ఉంటుందన్నారు. సాయంత్రం 4 గంటలకు చార్మినార్ కు చేరుకుంటారని, అక్కడ రాజు సద్భావన యాత్ర కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ జాతీయ పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. ఏ రూట్ లో పోతుందనే విషయంలో ఒక స్పష్టమైన లేఖ రాసి తగిన బందోబస్తు ఏర్పాటు చేయమని మనవి చేయటం జరిగింది. అయినా కింది స్థాయి అధికారులు ఈ రోజు పొద్దున్న నుంచి అంజన్ గారికి నాకు కూడా ఫోన్లు చేసేసి ఎక్కడ వస్తున్నారు, ఏ టైంలో వస్తున్నారు అనేసి అడగటం జరుగుతుంది. కాబట్టి అటు ప్రజలకు, ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి అధికారులకు కూడా ఒక స్పష్టత ఉండాలనే విషయంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం జరిగిందన్నమాట మనం చేస్తా ఉన్నాను. అంజన్ యాదవ్ గారు చెప్పిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పలు షాపుల్లో చోరీకి పాల్పడిన దొంగలు నగదు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. ఖమ్మం కోదాడ ప్రధాన రహదారిపై ఉన్న హోండా షోరూం కి ప్రవేశించిన దొంగలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలతో పాటు కంప్యూటర్, కొంత నగదును ఎత్తుకెళ్లారు. షోరూం ఎదురుగా ఉన్న మరో షాపులో 50,000 రూపాయలు అపహరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని వైరా ఏనుకూరు కొనిచెర్ల మండలాల్లో నాగుల చవితి పర్వదినం సందర్భంగా ప్రముఖ దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్ర స్వామి దేవాలయాల్లోని భక్తులు పుట్టలో పాలు పోసి నాగేంద్రునికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల చవితి సందర్భంగా నాగేంద్రునికి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలు అందుతాయని భక్తులు తెలిపారు. నాగుల చవితి పర్వదినం సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ నిర్వాహకులు భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పారామౌంట్ కాలనీ ఏరియాలో సుమారు 400 మంది పోలీసులు అధికారులతో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనేక మంది విదేశీయులు వారి అనుమతి గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా ఉండడం, మాదక ద్రవ్యాల వినియోగం వంటి నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారంతో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 41 చెల్లని వీసాలు, పాస్పోర్ట్ హోల్డర్లను పోలీసులు గుర్తించి మాదక ద్రవ్యాలను సంబంధించిన లావాదేవీలను కలిగి ఉన్న 5 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.